సౌత్ ఆఫ్రికాతో 5 మ్యాచ్ల టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియా అదిరిపోయే బోణి కొట్టింది. తొలి టీ20లో సౌత్ ఆఫ్రికాపై భారీ విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. కటక్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేస్తూ 101 పరుగుల తేడాతో సూపర్ విక్టరీని అందుకుంది. ఈ విజయంతో టీమిండియా సౌత్ ఆఫ్రికాపై కటక్‌లో 2 పరాజయాలకు బ్రేక్ వేసింది. భారత బౌలర్ల దాటికి 74 పరుగులకే ఆలౌట్ అయిన సౌత్ ఆఫ్రికా అంతర్జాతీయ టీ20లో దక్షిణాఫ్రికా సాధించిన అత్యల్ప స్కోర్‌గా నిలిచింది. అంతేకాకుండా టీ20 మ్యాచ్లలో టీమిండియా 100 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ తేడాతో గెలవడం ఇది 9వ సారి. ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన టీమిండియా ఇన్నింగ్స్ మధ్య వరకు తడబడినప్పటికీ హార్దిక్ పాండ్యా రాకతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తొలి బంతి నుంచే ఎదురుదాడి మొదలుపెట్టిన హార్దిక్ పాండ్యా ఎడపడే బౌండరీలు, సిక్సర్లు బాది స్కోరు వేగాన్ని పెంచాడు. అతనికి మరో ఎండు నుంచి సహకారం లేనప్పటికీ ఒంటరి పోరాటం చేశాడు. 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమని 59 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ చేసిన తర్వాత తన స్టైల్లో హాఫ్ సెంచరీని రౌండ్‌గా తిరుగుతూ గ్రౌండ్ మొత్తం చూపించాడు. ఒకానొక దశలో టీమిండియా 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో 175 పరుగుల వరకు తీసుకొచ్చాడు. ఈ రోజు హార్దిక్ పాండ్యా ఆడిన ఆట తీరు మునుపటి హార్దిక్ పాండ్యాను గుర్తు చేశాడు. ఇక హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో టీ20 ఇంటర్నేషనల్లో 100 సిక్సర్లను కూడా పూర్తి చేసుకున్నాడు. ఇక హార్దిక్ పాండ్యాతో పాటు తిలక్ వర్మ అండ్ అక్షర్ పటేల్ పర్వాలేదనిపించారు. తిలక్ వర్మ అంతర్జాతీయ టీ20లో 1000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా తిలక్ వర్మ 25 ఏళ్ల వయసులోపు టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 1000 పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్మన్గా నిలిచాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా సూర్యకుమార్ యాదవ్ అండ్ శుభ్మాన్ గిల్ ఫెయిల్ అయ్యారు. ఇక అనంతరం లక్ష్యంలో సౌత్ ఆఫ్రికా 12.3 ఓవర్లలో 74 పరుగులకి ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దాటికి సౌత్ ఆఫ్రికా ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. టీమిండియాలో బౌలింగ్ చేసిన 6 బౌలర్లు కూడా వికెట్ తీసుకోవడం విశేషం. ఇక బుమ్రా అయితే ఈ మ్యాచ్లో ఒక మైల్ రాయిని అందుకున్నాడు. టీ20లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో 3 ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన బౌలర్గా రికార్డులోకి ఎక్కాడు. అంతేకాకుండా 3 ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్గా రికార్డులోకి ఎక్కాడు. ఇలాంటి డైలీ క్రికెట్ అప్డేట్ కోసం మీరు గనక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి.